విజయవాడలో పర్యటించిన మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన వ్యక్తి చంద్రబాబు అని రోజా వ్యాఖ్యానించారు. పచ్చ కామెంట్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా ఉన్నట్లుగానే ఉంటుందని చంద్రబాబు వైఖరిపైన ఆమె మండిపడ్డారు. డబ్బులకు టికెట్లను అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. సర్వేల తర్వాత అభ్యర్థుల మార్పు జరిగిందని, సంక్రాంతిలోపు టికెట్లు ప్రకటిస్తామని అన్నారు. ఇంకా ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వచ్చిన జగన్ను ఏమీ చేయలేరనే ధీమాను వ్యక్తం చేశారు రోజా. తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా, రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ఈరోజు సక్సెస్ఫుల్గా నెరవేర్చారు. ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా, లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంటే ఈరోజు నేను సూటిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి, నీ పార్టీకి పండగ లోపల లిస్టు రిలీజ్ చేస్తానన్నావు కదా, మరి